అంశాలను ప్రజల హృదయాల్లో నాటడానికి బుర్రకథ కీలకమైనటువంటి పాత్ర పోషించింది. అటువంటి బుర్రకథ ప్రదర్శన కళను మనకు అందిస్తారు ప్రేమేందర్, సతీష్ ఆచార్య బృందం అందరూ కూడా. మనం తప్పకుండా వారిని స్వాగతిద్దాం, వారికి ధ్వని యంత్రాన్ని సమకూరుస్తారు. అవుతుంది మిత్రమా, బుర్ర ఉన్న వాళ్ళకే బుర్ర కథ అర్థం అవుతుందా? అయితే ఈయన కాడ ఒకటి నా కాడ ఒకటి బుర్ర ఉంది. ఈ బుర్ర కథ మా ఇద్దరికే అర్థం అవుతుంది, వీళ్ళందరికి ఎవరికి వచ్చే వాళ్ళకి అర్థం కాదా? ఓహో, ఈ బుర్ర కథ బుర్ర ఉన్న వాళ్ళకి అర్థమవుతుందని స్పష్టంగా చెప్తున్నావు పంతులు గారు. అవును, వీళ్ళెవరు బుర్రలు తీసుకురాలేదు. ఎవరు చేయలే, మీ ఇద్దరే బుర్రలు తెచ్చుకున్నావు. ఈ బుర్ర కథ మాకే అర్థమవుతుంది అంటున్నావా? అవునవునయ్యా. అయ్యా, బుర్రలు అంటే మీరు కొట్టేది బుర్రలు కాదు. ఈ తలలో ఉన్న ఒక బుర్ర ఎవరికైతే ఉన్నాదో ఈ బుర్ర కథ వారికి అర్థమవుతాది. ఓహో, మైండ్ పెట్టి ఇన్నాళ్ళకి అర్థమైంది అంటారు. ఎలా ఉన్నదయ్యా మరిగా? షేక్ నాజర్ గారు అన్నారు ఆనాడు. అవునవును, బుర్ర ఉన్న వాళ్ళకే బుర్ర కథ అన్నారు. అయ్యా, మరి ఒక బుర్ర కథ ఏమంటున్నావా? భక్తి రసము గల చెప్పేటే కథను సార్థక వినరయ్యా. వల్లరి చేయక చిన్నలు పెద్దలు వాళ్ళకించరయ్యా. చూడు మిత్రమా, భక్తి రసము గల చెప్పేటి ఒక బ్రహ్మం గారి జీవిత చరిత్ర. అవునవును, మరి భక్తి అనేది అయితే మరి కథ మూమెంట్ కి రాగానే భక్తులు బంద్ చేయమంటున్నారు. ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి. అయితే మరి స్వాముల వారు ఒక విశ్వ బ్రాహ్మణ కులములు జన్మించారు బ్రహ్మం గారు. అవునవును, ఆయన విష్ణువతారు. ఆ స్వాముల వారు కలియుగములో జరిగేది జరగబోయేది మహనీయుడు. ఈ మానవులు ఏ విధంగా బతుకుతారని చెప్పి ఆయన ఒక భగవంతుడు ఒక మానవ రూపం ఎత్తి ఆ విశ్వ బ్రాహ్మణ కులములు జన్మించి ఎన్నెన్నో కష్ట సుఖాలు అన్ని అనుభవించుకుంటూ ఆయన పాదయాత్ర చేసుకుంటూ సిద్ధయ్య గారు బ్రహ్మం గారు రథం కట్టుకొని చెంచారం బయలుదేరారు. అవునవును, అన్ని గ్రామాలు తిరుక్కుంటూ వెళ్తున్నారు. మరి ఎక్కడ వెళ్తున్నారయ్యా? స్వాముల వారు శిష్య బృందంతో బయలుదేరినాడా. స్వాముల వారు శిష్య బృందంతో బయలుదేరినాడా. పాదయాత్ర బయలుదేరుతూ బెజవాడకు చేరే. కృష్ణా నదిలో స్నానము చేసి విష్ట దేవతలను అన్ని గ్రామములు తిరిగినట్టు వెళ్తున్నాడయ్యా. అగ్రహారవో బ్రాహ్మణోత్తములు బండి కట్టమొచ్చే. అగ్రహారము యాద బ్రాహ్మణులు బండి కట్టమొచ్చే. తరిగటం తరిత ఆడుకొస్తున్నావు, జరుగు జరుగు. ఆడుకొస్తున్నావు నువ్వు? బ్రహ్మం గారు నువ్వు కలిసి పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నారా? అవునవును, అన్ని గ్రామాలు తిరిగి ఎవరు అడ్డం రాలే మీ బండికి? మేము వేద బ్రాహ్మణులం, మీరేంటోళ్ళు? విశ్వ బ్రాహ్మణులు మీరు. అయితే మీకన్నా పెద్దోళ్ళం మేము కాబట్టి మా పర్మిషన్ లేని మీ బండి మాత్రం మా ఊరి నుంచి పోనీనయ్యా. మా గురుగారు పిలుస్తాను. పిలుచుకోవయ్యా. సిద్ధయ్య స్వామి, బిడ్డ సిద్ధయ్య, స్వామి ఏమిటి నాయన రథం ఆపు చేశావు? ఎవరు కావచ్చు? వాళ్ళు ఆపిరండి. ఎవరయ్యా మీరు మా రథం ఆపు చేశారు? మేము వేద బ్రాహ్మణులు, ఆగ్రహారం మాది వేద బ్రాహ్మణులు. మీది ఆగ్రహారము వేద బ్రాహ్మణులు. అవునవును, మేము విశ్వ బ్రాహ్మణం. మీరేనా ఇష్ట బ్రాహ్మణులు? ఇసం కాదయ్యా, విశ్వ బ్రాహ్మణును. నేనేమన్నా నేను అజ్ఞానం నీకు చిన్నపడదేమో. నీ నాలుకే మందంగా ఉన్నట్టుందేవయ్యా. అవునవును, ఇదిగో మా బండి ఆపు చేసిన కారణం ఏమిటి? నువ్వు చిన్నవాడి, మా కన్నా నువ్వు చిన్నవాడివి, మేము పెద్దవాళ్ళం, మా బండి పోనివయ్యా. బయటనా మీకన్నా పెద్దవాళ్ళం మేము, మా పర్మిషన్ లేకుండా నీకన్నా చిన్నవాళ్ళని మాట్లాడుతున్నావు నువ్వు. మీకన్నా పెద్దవాళ్ళం మేము. మీరు వేద బ్రాహ్మణులు, మా కాడి పెద్దవాళ్ళ? అవును, మరి మీ విశ్వ బ్రాహ్మణుల కన్నా మేమే పెద్దవాళ్ళం. మా కాడికి మీరే చిన్నవాళ్ళయ్యా అన్నిట్ల పనులలో. ఎట్లెట్టా? అసలు మీరు ఈ ఆగ్రహారములు ఏం చేస్తారు యాద బ్రాహ్మణ? మేము ఆగ్రహారాలు ఏం చేస్తాం? పెళ్లిళ్ళు చేస్తాం, దినాలు చేస్తాం, కర్మాలు చేస్తాం. లాస్ట్కి వచ్చారు మీ ఇద్దరు దినం కూడా చేస్తా. ఏ వేద బ్రాహ్మణ, కళ్ళబలి మాటలు పలక మాకు.
అసలు వేద బ్రాహ్మణుడు నీకేం తెలుసని వేదాంతం చదివావు, నీకేం తెలుసని పెళ్లిళ్ళు చేస్తున్నావు? నాకు అన్ని తెలుసాయా అయ్యా నువ్వు ఈ గ్రామానికి నువ్వు పెద్దవాడివా? అవునవును, ఈ హైదరాబాద్ నగరానికే నేను పెద్దోని యాదవ బ్రాహ్మణుని. ఈ హైదరాబాదే కాదు ఎన్ని రాష్ట్రాలకే నేను విశ్వబ్రాహ్మణు, అన్నిటికీ నేనే పెద్ద. విశ్వ బ్రాహ్మణులు మీరే పెద్ద. ఇదిగో గా అమ్మాయిని చూస్తే కాలుకు మెట్టు లాపడితే పెళ్లి అనేట్టు అర్థం ఉంటుంది. మెడలో పుస్తకం ఉంటే పెళ్లి చేసినట్టుందిగా గా అమ్మాయికి అని అనుకుంటారు. అవును, కానీ నాతో నీకు పని లేదన్నావు. మీ వడ్లతో నాకు పనే లేదు. మీ వడ్ల అందరితో నాకు పనే లేదు. నేను ముందో నువ్వు ముందో ఇక్కడ ఉన్న వాళ్ళందరికి తెలుస్తాడు. కానీ అసలు అమ్మాయి పెళ్లి చేయాలంటే ముహూర్తం పెట్టాలంటే ఏం చూసి ముహూర్తం పెడతావు? పెళ్లి ఎలా చేస్తావు? అది కూడా తెలియదా? పాంచాంగం చూసి పెడతారు. పాంచాంగం అంటే ఏమిటి వేద బ్రాహ్మడా? పాంచాంగం అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, ఇదే పాంచాంగం అంటే. పాంచాంగం అంటే ఆదివారం, సోమవారం, మంగళవారమా? అది కాదు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే. అయ్యా పాంచాంగం అంటే అది కాదు నాయన. నీకు తెలిస్తే చెప్పండి. పాంచాంగం అంటే ఏమిటో తెలవని వేద బ్రాహ్మణుని పెళ్లిళ్ళు చేస్తారని ఎర్రవిగుతున్న ఆగ్రహారములు. అవును అయ్యా పాంచనగా 5 ఈ అంగంతో తయారు చేసిన హస్తంతో తయారు చేసిన గ్రంథాలు పంచాంగ గ్రంథాలు మా ఈ విశ్వ బ్రాహ్మణులు. మీరు ఏదో ఒక సమయాన్ని దొబ్బకెళ్ళి వేదాంతాలు చదివి వేద బ్రాహ్మణులు అయ్యారు. మేము విశ్వ బ్రాహ్మణులు, సృష్టికి మూలకర్తలు మేమే పెద్ద. అయ్యా అమ్మాయి పెళ్లి చేయాలన్నవే, నాతో నీకు పని లేదన్నావు. మీతో పనే లేదు నాకు. అమ్మాయి పెళ్లి చేయాలంటే ఎక్కడ కూర్చోబెట్టి పెళ్లి చేస్తావు వేద బ్రాహ్మణ? ఎక్కడ కూకోబెట్టి చేస్తా, పెళ్లి పీటల మీద కూకోబెట్టి చేస్తా. నాతోని పనే లేదన్నావుగా. మీ వడ్లతో అవసరమే లేదు కానీ పీటల మీద కూకోబెట్టి పెళ్లి చేస్తా. అయ్యా ఇంతమంది ఆలోచిస్తున్నారు, పీట ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఆ పీట వడ్లోలు చేతి వచ్చింది. ఆ విశ్వబ్రాహ్మణ వడ్లోళ్ళు మేం కాదా? వడ్ల కమరోళ్ళం. అది కూడా మీరేనా? మీ పీట వద్దు, మీ వడ్లతో అవసరం లేదా? అమ్మాయిని చేపలు కూకబెట్టి పెళ్లి చేస్తా పో. వేద బ్రాహ్మణ అక్కడ కూడా నేను అవసరమేనయ్యా. పీట కాడని నీ అవసరం, చేప కాడ నీ అవసరం ఏందయ్యా? చేప ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? చేపలు బుడబొరకలు వెళ్తే కొనుక్కొచ్చుకున్నా. చేప జంగాలు, బుడబొరకలు, జంగాలు చేపలు వెళ్తారు. ఆ చేప ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఈత చెట్టు మించి వస్తే వస్తుంది. ఈత చేప ఎట్ట వస్తుంది? ఎన్నాకు రాలేనా ఈతాకు రాలేదన్న సామెత ఉన్నది. ఈతాకు ఎలా వచ్చేదయ్యా? ఈత మట్ట కొయ్యాలంటే దేంతో కూర్చాడు? మొక్కడోళ్ళు పెట్టి కోస్తారు. మొక్కడోళ్ళు జరిసింది ఎవరు? విశ్వబ్రాహ్మణ్ నేను కాదా? మీరు కూడా మీరే వడ్లోలేనా? వేద బ్రాహ్మణ కింద కూకబెట్టి చేస్తా పో పెళ్లి. అక్కడ కూడా నేను అవసరమేనయ్యా. ఎట్ట అయ్యా నువ్వు కింద కూర్చోబెట్టి చేసినా, మేడ మీద పెట్టి కూర్చోబెట్టి పెళ్లి చేసినా అమ్మాయి మెడలో పుస్తక కావాలి. పుస్తక ఎక్కడి నుంచి వచ్చింది వేద బ్రాహ్మణ? పుస్తక నుంచి వస్తుంది. బంగారు షాపులో 2 లక్షలు పెడితే వస్తుంది. ఏముందాడా? 2 లక్షలు పెడితే వస్తది. కానీ దాన్ని ఎవరు తయారు చేస్తున్నారు? ఎవరు చేస్తారు? కౌన్సిలర్ సార్లు చేస్తారు. ఆ కౌన్సిలర్ విశ్వబ్రాహ్మణులు మేం కాదా? మేడగొండుదేనా? బంగారు పుస్తక కట్టి చేస్తేనే పెళ్ళ. మీ వడ్లతో అవసరం లేదు, కౌన్సిలర్లతో అవసరం లేదు. కానీ పసుపు కొమ్ము కట్టి అమ్మాయికి పెళ్లి చేస్తా పోనేనుగా. అదే బ్రాహ్మణ నువ్వు ఎన్ని కళ్ళబలి మాటలు చెప్పినా గానీ అక్కడ కూడా నేను అవసరమేనయ్యా. ఎట్ట పసుపు కొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది వేద బ్రాహ్మణ? రైతు భూమిలో బండిస్తే వస్తుంది. రైతు దేంతో బండించిండు? నాగలతోటి. నాగలు చేసింది ఎవరు? వడ్లు. కూడా వడ్లోలేనా? అయ్యా నీవు పుట్టిన కానించి సత్యంత వరకు నేనే అవసరం అయ్యా విశ్వబ్రాహ్మణ్ణి. నా పాలు నా పంగ నీతో నాకే అవసరం అయ్యా. అయ్యా పాలు పంగోలు అవసరం కాదయ్యా. నువ్వు పుట్టగానే నేను అవసరం. సచ్చిన్నాడు కూడా నేను అవసరమే. నువ్వు పుట్టగానే భూమి మీద పడి కేవని ఏడుస్తా. తల్లికి బిడ్డకి పేగు బంధం ఉంటుంది. అవును. నీ పేగు కొయ్యాలి, బొడ్డు కొయ్యాలి. నీ బొడ్డు ఎట్ట కొయ్యాలి? కత్తితోట, బిలేడుతోనో, షాక్తోనో కోస్తారు. అవి చేసింది ఎవరు? విశ్వబ్రాహ్మణులు మేం కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. మేడ కూడా మీరేనా? ఈ కత్తి ఇవన్నీ వద్దులే గానీ నా బొట్టు గరిమట్టతో కోస్తారు పో. నీ కత్తితో వద్దు, మీ వడ్లతో నాకు అవసరం లేదు పో. ఏమయ్యా? గరిమట్ట కూడా మెత్తగానే దాంతో కోస్తారు పో. గరిమట్టతో కూడా కోస్తావు, నీ కత్తితో అవసరం లేదయ్యా. వడ్లాని నువ్వు కత్తి జరిస్తేనే మెత్తకూడదా? గరిమట్ట కూడా మెత్తకూడదు అంటున్నావు. ఉంటది మరి. అయ్యా అంత పెద్ద తాడి చెట్టు మించి గరిమట్ట కింది కట్టి వచ్చింది వేద బ్రాహ్మణ. ఆయన గౌన్లో ఆయన కళ్ళు గీస్తాను, తాడి చెట్టు ఎక్కుతా ఒకటి కోసి కిందే అంటే అత్తడు. ఎవరు? ఆ రోజుల్లో శనగాని ధర్మభిక్షమే గారు కళ్ళు గీత కార్మికుడు. అవును, ఆయన గౌన్లో ఆయన ఒకటి కోయి అంటే కోస్తాడు. ఏం పోయిందాడు? పొయ్యి అని కోస్తాడంటే దేంతో కోస్తుండు? ముందకత్తి తోడు కోస్తాడు. ఆ ముంజకడోలు దర్శింది విశ్వబ్రాహ్మణ్ నేను కాదా? మీరు కూడా నువ్వేనా? చెప్పయ్యా. ఆడపోయినా మీరు విశ్వ బ్రాహ్మణులు ఎవరు? మీరు ఆడున్నావుగా. నువ్వు సచ్చిన్నాడు కూడా నేను అవసరమేనయ్యా. ఎట్ట
నువ్వు సచ్చినాడు ఆ. నువ్వు ఎన్నో కోట్లు సంపాదిస్తావు, ఎన్నో ఆటలు ఆడతావు, పాటలు ఆడతావు. అవును కొంతకాలం ఏనాడికైనా భూ తల్లికి బాకే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలియుగం మీద మానవులందరూ కూడా అవును నిన్ను ఎంత భగవంతుడు నువ్వు ఎంత సంపాదించినా గాని ఆ. నువ్వు సచ్చినాడు మీ ఇంట్లో భార్య అక్కడ పూజించుకుంటూ సమాధి చేయదు. ఆహా. అయ్యా ఆ. నిన్ను ఊరు బయటికి మోసుకపోవాలి. పోవాలి. ఎట్ట మోసుకపోవాలయ్యా? పాడలు మోసపోతారు, పాడి కట్టెలు ఊరు కొట్టిర్రు, వాళ్ళ సాకులోళ్ళు అర్జెన్స్ కొడతారు, సాగరోళ్ళు దేంతో కొట్టిర్రు, గొడ్డలతోటి. గొడ్డలు చేసింది ఎవరయ్యా? వడ్లు ఇక్కడ కూడా వడ్లులేనా? ఆ విష బ్రాహ్మణులు మేం కదా ఇక కూడా మీరేనా? అయ్యా. ఆ. నువ్వు కట్టుకున్న బట్టలతో శుద్ధాగా నా అయ్యనయ్యా. ఈ బట్టలు నీ అంటవేందా? నేను 500 పెట్టి ఒకటి కొనుక్కుంటా, ఆ? 500 పెట్టి ఒకటి కొనుక్కుంటా, నీ అంటవేంది? 500 కాదు 5 లక్షలు కూడా అవుతాయిలే కానీ ఈ బట్ట దేంతో తయారైతుంది? పత్తితోటి. పత్తితోని కానీ ఎవరు తయారు చేస్తున్నారయ్యా? వాళ్ళు అంటారుగా, సాలోళ్ళు అంటారుగా. పద్మశాలి వాళ్ళు. అవునవును పద్మశాలి వాళ్ళు బట్టను తయారు చేస్తున్నారు. చేస్తారు. మరి వాళ్ళకు ఆ పద్మశాలికి మగ్గం చేసి ఇచ్చింది విషబ్రాహ్మణుడు నేను కాదా? మీద కూడా నువ్వేమన్నావా? ఆ. ఆడ మీరు లేని ఆడయ్యా. అయ్యా ఆ. నువ్వు ఆ. నా కాడి చిన్నవాడి నా బండి పొనివి నాయన. ఇక బోనీకి ఇంత మందిలో నా పర్వంతా తీసినాక నేనెందుకు బోనిస్తాయా సార్? సరే సరే. ఎందుకంటే ఈ యొక్క బ్రహ్మంగారి జీవిత చరిత్ర రోజుకు 3 గంటల చొప్పున 5 రోజుల జీవిత చరిత్ర. మాకు ఒక 5 నిమిషాల పాటు టైం ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా విషబ్రాహ్మణులకి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. దాదాపు 3 గంటల పాటు ప్రదర్శించినటువంటి కళ యొక్క సారాంశం మనం 3 నిమిషాల్లో అందుకున్నాం. విశ్వకర్మలు లేకపోతే మానవ మనుగడ లేదు, సమాజ మనుగడ లేదు అనే సందేశం వారి ద్వారా మనం విన్నాం.